ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే అది ఒకటి వర్తిస్తుంది అన్నది మీరు అన్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడు ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు దానికి మేము ఒక 5 తులాలైనా మనం కొనాలి. మరి ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇలా సుంకం విధించినందుకు మనకి ఫ్యూచర్ లో బంగారం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇప్పుడు ఏమంటారండి, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బంగారం కొనొద్దని మోడీ గారు చెప్పిన తర్వాత అది మీరు పాటించాలని రూల్ ఏం లేదు. ఆయన సలహా ఇచ్చారు కనొద్దని, కానీ సుంకాలు విధిస్తే ఏం చేస్తారు, బంగారం రేటు పెరుగుతుంది. సో నిర్బంధంగా అంటే మీ చేత కొనిపించకుండా చేసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటున్నాడు, ఆచరించేలా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కదా, సో మన చేత చేయించాలి. ఇప్పుడు అలాగే ఐటీ కంపెనీస్ కి స్ట్రిక్ట్ గానే మెయిల్ ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, మీరు ఎట్టి బస్సులో ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి అంటే చేయాల్సింది కదా. సో ఇట్లాగా ఒకవేళ ముందు ఒకసారి చెప్పారు ఆయన, పాటించాలి. మనం పాటించకపోతే ఆయన బెత్తం ఉంటుంది, ఆ బెత్తం సుంకం. ఇప్పుడు ఆయన విధించిన ఈ సుంకం ద్వారా బంగారం రేట్ పెరుగుతుంది, కానీ మనం కొనకపోతే మనకు బంగారం ధర తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది అని అంటారు. అంతే కదా, అది ఈ వారి తర్వాతనే. ఇదైతే ఎంతమంది తగ్గే అవకాశం లేదు. సుంకాలు పెంచడానికి కారణం మన చేత బంగారం కొనిపించొద్దని చెప్పడం కోసమే. అదర్వైజ్ ఆ సుంకాల వల్ల దేశానికి ఏదో ఆదాయం వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అన్న యాంగిల్ కాదండి. కేవలం ఆ సుంకాలు పెంచితే కొండ మానేస్తారు.